కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక బెల్ కంపెనీ వెనుక రోడ్డులో ఆక్సిజన్ సిలిండర్లు అకస్మాత్తుగా లీకై భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సిలిండర్లు ఒక్కసారిగా పేలి సమీపంలోని ఇళ్లపైకి, రోడ్డుపై ఉన్న మనుషులు, వాహనాలపైకి దూసుకెళ్లాయి. ఈ ధాటికి ఓ ఇంటి గోడలు పూర్తిగా బద్దలవడంతో పాటు ఒక కారు, పలు ద్విచక్ర వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. జనసంచారం ఉండే నివాస ప్రాంతాల మధ్య ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఆక్సిజన్ సిలిండర్లు నిల్వ చేసి అద్దెకు ఇవ్వడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఇక్కడి నుంచి సిలిండర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ వారు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో దాన్ని నెట్టుకుంటా వస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీయబోతే మేమే అందరం కలిసి మా వాడకట్లో మా సందులో అందరం కలిసి మేమే తీసి బయటపడేస్తామండి. మేము దానికి సిద్ధంగా ఉన్నామండి. రోజు లీక్ అవటాలు ఇవి జరుగుతాయండి. ఈరోజు తారాస్థాయిలో జరిగింది. ఇళ్లలో కూడా గ్యాస్ సిలిండర్లు వెళ్ళినాయండి. మేము అనేది దాని లైసెన్స్ ఎంతవరకు ఉంది, దాని పరిధి ఏంటి, అది ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్మాలి అనేది ఒక ఫైర్ కానీ పోలీసు కానీ ఎవరు ఏ వ్యవస్థ పట్టించుకోవట్లేదు. ఒకసారి క్లియర్గా దాని గురించి ఆలోచించి చేయాలి. చేయకుండా మీరు చూస్తున్నారు కదా, వ్యాపారాన్ని ఒక షాపు, 2 షాపు, 4 షాపులు చేశారు. పక్కన ఒక గోడ అడ్డు వచ్చింది. కొట్లో నుంచి షాపుల నుంచి బండ బయటికి ఆ కిటికీలోకి దూసుకొచ్చేసింది. అదే కానీ కొద్ది క్రాస్ అయినట్టు నా ఇంట్లోకి వచ్చేసేది. అందరూ ఎవరు లేరు. నేను జస్ట్ బయటికి వెళ్ళి అట్లా వచ్చేటప్పటికి బండ్లు పేలిపోయి ఉన్నాయి. డ్యామేజ్ ఒక అతనికి డ్యామేజ్ అయింది. అదే మనుషులు ఉన్నట్టయితే మనుషులు కానీ బాగా ఎక్కువ తిరిగినట్టయితే ఎంతమంది చనిపోయేవాళ్ళు. కారు బయట పార్కింగ్ లో పెట్టుందండి. ఆ వచ్చిన ఫోర్స్ కారు వెనకాల మొత్తం పప్పు అయిపోయి నాశనం అయిపోయింది. అది ఎందుకు పనికిరాదు. ఇప్పుడు గతంలో చాలా సార్లు లీకేజ్ మామూలుగా సౌండ్లు వచ్చాయండి, మరి అంత బాగా ఎప్పుడు అవ్వలేదు. ఈసారి మాత్రం బాగా గట్టిగా అయ్యింది. మనుషులు ఉంటే నిజంగా ఆ కారు లేకపోతే గ్యాస్ సిలిండర్ ఇంకా ఎంత దూరం వెళ్ళేది కూడా చెప్పలేము. అది ఆల్రెడీ మీరు చూసుంటారు, వెనకాల గోడ పగిలిపోయి సగం దాకా వెళ్ళింది సిలిండర్. అది ఇంకా ఫోర్స్ ఎక్కువ ఉంటే ఇళ్లలోకి వెళ్ళిపోయేది, మనుషులు కూడా పోయేవాళ్ళు. ఇది చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాము, ఎవరు ఏమీ చేయలేదు. దీని గురించి కొంచెం త్వరగా మీరు యాక్షన్ తీసుకుని షాప్ ఇక్కడ నుంచి తీపిచ్చేసి మీరు కొంచెం మంచి చేస్తారని ఆశిస్తున్నానండి. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్